ఆ మందులు ఎందుకో తెలుసుకున్నాను. ఒక పెళ్లిగా ఆడపిల్ల ఓ బిడ్డకి తల్లి కాబోతుందంటే అది భారం అవుతుంది, కానీ వరమెలా అవుతుంది? నా కడుపున పుట్టబోయేది అతని ప్రతిరూపం కాదన్నయ్యా, మా అమ్మ. జీకే గారు మిమ్మల్ని ఉషా గారిని తీసుకురమ్మని వెహికల్ పంపించారు. మీ నాన్నని నువ్వు నాన్న అని పిలవాలి. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదూ? ఎస్. దానికి కారణం నేను. ఏంటి డబ్బు కమ్ముడిపోయే మనిషి అనుకుంటున్నావా? ఇది అడ్వాన్స్ మాత్రమే. ఇంతకు 10 ఇస్తాను, ఆలోచించండి. అబార్షన్ 5 నిమిషాల పని. పెళ్లి కాకుండా బిడ్డని కనడం, ఆ బిడ్డని పెంచడం ఎంత కష్టమో ఆలోచించండి. మీరు చేసేది చాలా మంచి పని. మీరు కాదంటే ఇందులో సగం మరో డాక్టర్కి ఇస్తాను, తను చూసుకుంటాడు. మీరైతే 3వ కంటికి తెలియదని ఎంత ఖర్చు పెడుతున్నాను. కానీ అది బయటికి తెలిస్తే? తెలియకూడదనే కదా మీకు డబ్బు ఇస్తుంది. తీసుకుంటారా లేదా? గుడ్. ఆయనకి గౌరవం ఇవ్వని చోట నేను మాత్రం ఎలా ఉంటాననుకున్నావురా? అలా రావాలంటే మీ నాన్నని నువ్వు నాన్న అని పిలవాలి. ఆయన్ని గౌరవించలేని చోట నాకు గౌరవం లేదు. నేను రాను. ఆయన నీకో మంచి తండ్రి కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఒక మంచి భర్త. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? అసలు ఈ లోకంలో మనిషిలో నాకు ఎప్పటికీ అర్థం కారు. అందులోను మీ ఆడాలు అసలు అర్థం కారు. అసలు ఏం జరిగిందిరా? ఇంతకీ నీకు అర్థం కానిది ఎవరు? ఇంకెవరు? మా అమ్మే. మీ అమ్మ? అమ్మ అర్థం కాకపోవడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? ఇంతకు ముందు అమ్మ ఏమనేది? నేను నీతో కలిసి విడిగా ఉంటుంటే ఎందుకురా అలా పరాయి వాళ్ళ ఉంటావు? నేనేం ద్రోహం చేశాను? నాతో పాటు కలిసుండు, లేదంటే నేనే నీ దగ్గరికి వస్తానని అనేదా లేదా? ఆ రోజు అలా మాట్లాడిన మనిషి ఈ రోజు ఎలా మాట్లాడుతుందో తెలుసా? నేను నీ దగ్గరకు రాను అంటుంది. అవునా? అలా అందా?
ఎలాగన్నా దాని అర్థం అదేలే. అలా అనడం వేరు, అలాంటి అర్థం వచ్చేలా అనడం వేరు. అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పరా? ఏం చెప్పను? ఆ సముద్రగాడు ప్లాన్ చేసి నేను రమ్మన్నానని చెప్పి ఉషని అమ్మని కిడ్నాప్ చేయాలని చూశాడు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరిగిండేదో తెలుసా? అలాంటి ప్లాన్స్ మళ్ళీ మళ్ళీ కూడా జరగొచ్చని వాళ్ళిద్దరిని ఇంటికి పిలిచాను. అది తప్పా మామా? నువ్వు చెప్పు. మరి మీ అమ్మ ఏమంది? నేను మా నాన్నని అవమానించానట. ఆయన్ని నాన్నగా గౌరవించలేదట. అందుకని ఈవిడ రాదట. అయినా ఆయన్ని గౌరవించకపోతే ఈవిడకేంటి? 1 రోజా 2 రోజులా? 20 ఏళ్లకు పైగా అందరినీ వదిలేసిపోయిన మనిషిని నేను గౌరవించలేదని ఆమె ఫీల్ కావడం ఏంటి? ఇన్నేళ్లు నా కోసం ఎదురు చూసింది. నేనెప్పుడు తనని దగ్గరికి రమ్మంటానా అని ఎదురు చూసి ఈరోజు ఇంటికి రామ్మా అంటే నేను రానుపో అని మొహానే చెప్పేసింది. నాకంటే ఆవిడకు ఆయన గారు ఎక్కువైపోయారు. మీ అమ్మే కాదురా, ఏ ఆడదైనా సరే భర్తని గౌరవించని చోట తను ఉండాలని కోరుకోదు. అలా కోరుకుంటే తనసలు ఆడదే కాదు. ఏంటమ్మమ్మా, నువ్వు కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నావు? నేను ముఖ్యమా, ఆయన గారు ముఖ్యమా? అది నీకిప్పుడు అర్థం కాదులేరా. రేపు నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నీ భార్య వచ్చాక అప్పుడు నీకు అనుబంధం విలువ అర్థం అవుతుంది. అంతేలే, నువ్వు ఆడదానివేగా, అందుకే ఆవిడ్నే సపోర్ట్ చేస్తావు. అసలు నీలా ఉంటే పోయేది. అనవసరంగా నా వాళ్ళని ఆలోచించాను చూడు, అది తప్పైపోయింది. సర్లేరా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను నీకు కాఫీ తీసుకొస్తాను. అమ్మా, నీ దగ్గరే ఉండి నీ చేత్తో గోరు ముద్దలు తినే అవకాశం ఎలాగో ఇవ్వలేదు. నీ దగ్గరే ఉండి నిన్ను చెల్లిని చూసుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చేటట్లు లేడు. ఎందుకమ్మా నాకే ఇలా జరుగుతుంది? రఘు, ఒరే రఘు, రఘు, రఘు. ఏంటమ్మా, ఏమైంది? నువ్వు వెతుకుతున్న గౌరీ ఫోటో కనిపించింది. ఇదిగో చూడు. చాలా థ్యాంక్స్ అమ్మా. దీనికోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఇంతకీ ఎక్కడ దొరికింది? ఇల్లు ఉడుస్తుంటే బీరువా కింద దొరికింది. అమ్మా, ఈ ఫోటోని అల్లారు చేయించి పేపర్లో టీవీలో వేయించాలి. గౌరీ గురించి తెలిసిన వాళ్ళు ఆ ఫోటోను చూసి గౌరీ చాడ మనకి చెప్పాలి. హలో రఘు, చెప్పు. బావా, గౌరీ ఫోటో దొరికింది. నిజంగానా? అవును బావా, ఇప్పుడే అమ్మకి దొరికింది. ఎన్లార్ చేయించి నీకు ఫోటో ఇస్తాను బావా. వద్దు రఘు, అది నాకు పంపించు, నేను చూసుకుంటాను. పేపర్ టీవీతో పాటు పోస్టర్స్ కూడా వేయించి సిటీలో అంటిద్దాం. దానివల్ల ఇంకా తొందరగా తన గురించి వివరాలు తెలుస్తాయి. బావా, నాకు చిన్న పనుంది, అది చూసుకుని ఆఫీస్కి వస్తాను, సరేనా? వద్దు రఘు, నేను ఇప్పుడు ఆఫీస్లో లేను. నేను ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి. ఐ విల్ డూ వన్ థింగ్,
బద్రి అని ఒక ఎంప్లాయీని పంపిస్తాను. మనోడే, తనకిచ్చేసి వెళ్ళు. సరే బావా, అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బద్రి. సార్, నేను అడ్రస్ చెప్తాను. అక్కడికి వెళ్తే రఘు గారు అని ఉంటారు. సార్. అతను కవర్ ఇస్తారు. అడ్రస్ నోట్ చేసుకో. ఓకే సార్. ఓకే ఓకే సార్, వస్తాను సార్. ఓకే. గౌరీ, నేనంటే పిచ్చి ప్రేమ ఉందన్నావు. మరిన్నాళ్ళు నాకు దూరంగా ఎలా ఉన్నావు? నువ్వెంత దూరం వెళ్ళినా నేను నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? నీ గురించి తెలిసిన వ్యక్తి ఎవరో ఉన్నారు. తను దొరుకుతాడు, నీ గురించి మొత్తం చెప్తాడు. ఎలాగైనా సరే నీ ఆచూకీ తెలుసుకుంటాను. ఎంతకాలం తప్పించుకుంటావు? కనీసం మన బిడ్డని కూడా నాకు చూపించాలనిపించలేదా నీకు? ఈ మూర్ఖత్వమే మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. హలో సార్, చెప్పండి. లేదు సార్, ఇంకా బయలుదేరలేదు, ఇంట్లోనే ఉన్నానండి. సరే సార్, అయితే డైరెక్ట్గా బ్యాంకే వచ్చేస్తానండి. ఓకే సార్, ఉంటాను. అమ్మా, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. కమల్ బావ ఓ మనిషిని పంపిస్తానని చెప్పాడు. అతను రాగానే అతనికి ఫోటో ఇచ్చి పంపించేసి. ఓకేనా? నేను వస్తానమ్మా. అలాగే బాబు. సార్, సార్. ఎవరు బాబు నువ్వు? రఘు సార్ కోసం వచ్చానమ్మా. కమల్ సార్ పంపించారు. ఇప్పటిదాకా నీ గురించి ఎదురు చూసి ఇప్పుడే వెళ్ళాడయ్యా. ఇదిగో, ఇది నీకివ్వమన్నాడు. వస్తానమ్మా. అలాగే. సంధ్య, సంధ్య. సంధ్య లోపల ఏదో పనిలో ఉన్నట్టుందమ్మా. ఏదైనా అర్జెంటా? ఏం లేదండి, నేను బయటికి వెళ్ళాలి. కాసేపు పాపని ఆడిస్తుందేమోనని. ఏంటక్కా? కొంచెంసేపు పాపని ఆడించమ్మా, నేను అరగంటలో వచ్చేస్తాను.
ప్లీజ్ సంధ్య. అలాగే అక్క, ఇలా ఇవ్వు. ఇదిగో. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆకలేస్తే ఈ పాలు పట్టించు. వస్తానమ్మా. సరే అక్క. తాతయ్య, పాప చాలా ముద్దొస్తుంది కదా? చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండేదానివి తల్లి. తాతయ్య, ఏమ్మా? మా అమ్మ నా కడుపునే పుడతాను అని చెప్పిందన్నావు కదా, మా అమ్మ కూడా ఇలానే ఉంటుందా? మీ అమ్మ నీ కడుపును పుట్టాలంటే ముందు నీకు పెళ్లి కావాలి. ఆ తరువాత ఖచ్చితంగా మీ అమ్మే నీ కడుపున పుడుతుంది. సరేనా? నేను బయటికెళ్ళొస్తానమ్మా. లోపలికెళ్దామా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా, నువ్వు నా కడుపులోనే ఉన్నావమ్మా. నిన్ను కూడా ఇలాగే ఎత్తుకోవాలి, ఆడించాలి, ఆకలి తీర్చాలి. నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటానమ్మా. పాపనివ్వమ్మా. చాలా థ్యాంక్స్. పర్లేదక్కా. ఇదిగో అక్క. సంధ్య, రండి డాక్టర్, కూర్చోండి. ఏంటిలా వచ్చారు? నీకోసమే. అమ్మా సంధ్య, ఇదిగో అమ్మా, ఈ టాబ్లెట్స్ వేసుకోమ్మా. ఎందుకు డాక్టర్? నీకోసమేనమ్మా, స్పెషల్గా తెచ్చాను. ఇవి 3 పూటలా వేసుకుంటే కడుపులో బిడ్డకి చాలా మంచిది. అందుకు
అలా చూస్తున్నావు? నీ పరిస్థితి నాకు తెలుసు. నువ్వెలాగూ నా దగ్గరికి రాలేవు, అందుకే నేనే వచ్చాను. వాటర్ ఎక్కడుంది? ఓ, ఫ్రిడ్జ్ ఇక్కడే ఉందా? వేసుకోమ్మా. ఏంటలా చూస్తున్నావు? వేసుకో, వేసుకోమ్మా, వేసుకో. గుడ్. ఇంకొంచెం తాగు, ఇంకొంచెం తాగు. గుడ్, వెరీ గుడ్.